మళ్ళీ విశ్వరూప సందర్శనమైనాక అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిన్నే మనసులో ఎప్పుడు ధ్యానించి నిన్ను భక్తి చేసే ఆ భక్తులు వాళ్ళెక్కువనా? ఏవం సతతయుక్త ఎల్లప్పుడూ నీయందు ప్రవర్తిస్తున్న ఏ భక్తాః త్వాం పర్యుపాసతే నిన్నెప్పుడు సేవించే భక్తుల ఏ చ అవ్యక్తం అక్షరం తేషాం లేదా అవ్యక్తమైన అక్షరాన్ని అంటే జ్ఞానాన్ని ఉపాసించే అవ్యక్తమైన నిర్గుణ పరమాత్మను ఉపాసించే వాళ్ళు. అంటే ఒకటి నిరుపాధికం, ఒకటి సోపాధికం. ఉపాధి కలిగిన భగవంతుడి గుణాలతో చేసేవాళ్ళు ఎక్కువన, లేదా ఉపాధి లేకుండా నిష్కళంకంగా కళంకరహితంగా ఉన్న పరబ్రహ్మను ఉపాసించే వాళ్ళు ఎక్కువన. ఈ రెండిట్లలో ఎవరు ఎక్కువగా తెలిసిన వాళ్ళు? అధికంగా యోగ విత్తమాహ. యోగ విత్తులలో తమాహ సూపర్లేటివ్, సుపీరియర్ ఎవరు అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకా అంటే సగుణంగా ఉపాసించాలన్నా నిర్గుణంగా ఉపాసించాలన్నా మళ్ళీ డౌట్ వచ్చింది. అంటే ఇంకా థాట్ ప్రాసెస్ నడుస్తూనే ఉన్నది అన్నట్టు. అప్పుడు శ్రీ భగవాను వాచ్ ఏం చెప్తున్నాడంటే, ఇది 20 శ్లోకాలే గాని మోస్ట్ కాంప్లికేటెడ్ ఈ భక్తి యోగం. భక్తి యోగం అని అంటారు కానీ ఇక్కడ దీంట్లో చాలా విషయాలు చెప్పబడతాయి. ఏం చెప్తున్నాడంటే, మయావేశ మనోయేమా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తేమే యుక్తతమా మత. అంటే ఏం చెప్తున్నాడు దీంట్లో అన్నిట్లలో, అందుకే బ్యాలెన్స్ చేస్తుంటాడు ఇక్కడ. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలన్నా లేదా మెడిసిన్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలి? ఇంజనీరింగ్ వైపు పోవన్నా, డాక్టర్ వైపు పోవన్నా, లేదా కామర్స్ తీసుకోవాలన్నా ఏది సుపీరియర్? ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు అసలు వీనికి ఏది వచ్చు, వీని లెవెల్ ఏంటి, ఇతను దేనికి ఎలిజిబుల్? అందరూ మెడిసిన్ చాలా గొప్పది అని అందరూ మెడిసిన్ తీసుకుంటే మరి మిగిలిన వాటి సంగతి ఏంది? సరే, ఏది తీసుకుంటూ పక్కకు పెట్టుండే, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా మనం ఏమనుకుంటాం, ఏది సుపీరియర్, అది గొప్పదా ఇది గొప్పదా అని. ఇది అందరు తీసుకుంటున్నారు కాబట్టి అందరు దానికి అప్లై చేస్తారు. ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్. అందుకే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ మొత్తం చాప్టర్ లో. ఏ మయి మనః ఆవేశ, ఎవరైతే నాయందు మనస్సును నిలిపి నిత్యయుక్త ఎప్పుడు వాళ్ళ లగ్నం అంతా నా మీద పెట్టి పరయా శ్రద్ధయ గొప్ప శ్రద్ధతో, శ్రద్ధ అనగానే మళ్ళీ హృదయానికి సంబంధించింది, హై ఫోకస్ తో వాళ్ళు ఎప్పుడైతే ఉపేత అంటే ఆ విధంగా పరయా శ్రద్ధయ ఉపేత గొప్ప శ్రద్ధతో ఉంటారో వాళ్ళు మాం ఉపాసతే, అలాంటి వాళ్ళు నన్ను ఉపాసిస్తారు. తే యుక్తతమాహ మత, వాళ్లే యుక్తతమాహ. అంటే యుక్ అంటే కలపడం, ఆ కలిపే వాళ్లలో అంటే యోగుల్లో తమాహ సుపీరియర్స్ అని చెప్తున్నాడు. ఇది మత అంగీకరింపబడ్డారు. ఏమై మనః ఆవేశ నిత్యయుక్త పరయా శ్రద్ధయా ఉపేత మాం ఉపాసతే తే యుక్తతమాహ మత. వాళ్ళు సుపీరియర్స్, గొప్పవాళ్ళు. అంటే ఎల్లప్పుడూ మనస్సును నాయందు లగ్నం చేయాలి, శ్రద్ధతో మనస్సును లగ్నం చేయాలి. 2 పాయింట్స్ చెప్పాడు ఇక్కడ. మనః ఆవేశ మనస్సును లగ్నం చేయాలి, తర్వాత శ్రద్ధయ గొప్ప శ్రద్ధతో అంటే హృదయాన్ని కూడా దాంట్లో పెట్టాలి. అయితే ఈ మాటలు అర్జునునికి చాలా డీప్ గా ఇంకా అర్థమవుతలేవు. అందుకే అతను మళ్ళీ మళ్ళీ దాన్ని అడుగుతున్నాడు అన్నట్టు. కానీ ఈయన చెప్పే మాటలు చాలా పదాల్లో చాలా హై క్లారిటీ ఉన్నది. ఇక్కడ మనసు పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి, వాళ్ళు సుపీరియర్స్.
మరి మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంది? నిరాకార పరబ్రహ్మను ఉపాసించే వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళు తక్కువనా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవరు సుపీరియర్ అని అడిగాడు కాబట్టి ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏం చెప్పాడు? మనస్సును హృదయాన్ని తన మీద లగ్నం చేసే వాళ్ళు సుపీరియర్ అని అంటున్నాడు. ఇక వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యంచ కూటస్థం అచరం ధ్రువం. ఏతు ఎవరైతే అనిర్దేశం, ఆ నిర్దేశం ఇది అని చెప్పడానికి వీలు లేనిది, అంటే ఈ దిశ ఇట్లా ఇది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అది నిరాకార పరబ్రహ్మ. దాని స్వరూపం చెప్పడం శక్యం కానిది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. కాబట్టి సర్వత్రగం, అది అంతటా వ్యాపించింది. నిరాకారం, ఆకారం లేకుండా అన్ని దిశల్లో వ్యాపించిన తత్వం. అచింత్యం, ఊహింప శక్యంగా అనేది. అది ఊహించడం ఎవరి వశం కాదు. కూటస్థం, అచలం, అంటే ఒక చోట స్థిరంగా ఉన్నది. అచలం, కదలనిది. ఎందుకంటే మొత్తం ఇది స్టాటిక్, మొత్తం వ్యాపించి ఉన్నది, దాంట్లో మూమెంట్ ఉండదు. పరాతత్వం అన్నట్టు, శివతత్వం. ధ్రువం, అవ్యక్తం, అది బయటికి వ్యక్తం కాదు. అక్షరం, అది నశించదు. దాన్ని పర్యుపాసతే, దాన్ని ఎవరైతే సేవిస్తారో, దాన్ని పట్టుకొని ఎవరైతే ఉంటారో, ఎట్లా అని మళ్ళీ ఇంకా దాన్ని, ఇవి భగవత్ తత్వాన్ని చెప్పాడు. తర్వాత వీళ్ళు ఏ రకంగా వాళ్ళు దాన్ని ఉపాసిస్తారు. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతే మామేవ సర్వభూత హితేరత. ఇంద్రియ గ్రామం, అన్ని ఇంద్రియాలను సన్నియమ్య, నిగ్రహించుకొని, సర్వత్ర సమబుద్ధయ, అన్ని వైపులా సమాన బుద్ధితో ఉండి, సర్వభూత హితే రత, అన్ని భూతాలకు, సకల ప్రాణులకు హితం చేయాలి అని ఆసక్తితో కూడిన వాళ్ళైన తే ఉపాసక, ఆ ఉపాసకులు మామేవ ప్రాప్నువంతి, వాళ్ళు నన్నే పొందుతున్నారు. అంటే వాళ్లకు నాకు డిఫరెన్స్ లేదు అన్నట్టు. ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో అది వాళ్లకు నాకు డిఫరెన్స్ లేదు, నన్నే పొందుతారు. అంటే అటు కూడా నాకు అది ఇంతకుముందు చెప్పింది ఏదైతే ఉన్నారో వాళ్ళు యుక్తతమాహ మతాహ అని చెప్పాడు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడ వీళ్ళు నన్నే పొందుతారు అంటున్నాడు. మళ్ళీ ఇంకా అది సుపీరియరా చెప్తలేడు అక్కడ. కానీ ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే క్లారిఫై చేస్తున్నాడు. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతస అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తాసక్త చేతసాం, ఈ అవ్యక్త అక్షరము యందు, అంటే క్షరము గాని పరమాత్మ యందు ఆసక్తులైన ఎవరైతే ఉంటారో, చేతసాం, ఆ చిత్తం కలిగిన వ్యక్తులు, అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమైన ఆ పరబ్రహ్మ యందు ఆసక్తులైన చిత్తం ఏదైతే ఉందో అలాంటి వ్యక్తులు, తేషాం క్లేశ అధికతర, వాళ్లకు కష్టం చాలా ఎక్కువ ఉంటది. అది చాలా కష్టంతో కూడిన విషయము, అది సాధ్యం అందరికీ కాదు. ఎందుకంటే దేహవద్భి అవ్యక్తాగతి దుఃఖం అవాప్యతే. అంటే ఈ దేహాభిమానం కలిగిన వ్యక్తులకు, ఎప్పుడు దేహం గురించి ఆలోచించే వాళ్లకు, దీన్ని ఎట్లా అలంకరించుకోవాలి, దీనికి, ఈ దేహానికి, ఈ ఆస్తులతో దీనికి సంబంధం, ఇలాంటి అన్ని బైండింగ్ ఉంటది. మమత్వము, అహము, దేహాభిమానంతో అన్ని లింక్ అయి ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధంగా ఇలాంటి తత్వం కలిగిన ఈ మనుషులకు ఈ అవ్యక్తాగతి, అవ్యక్త రూపంలో ఉన్న పరమాత్మ ఉపాసించడం చాలా దుఃఖం అవాప్యతే. ఆ గతి చాలా దుఃఖంతో కూడి ఉన్నది. అందరికి సాధ్యం కాదు. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే అందరికీ సాధ్యం కాదు. అందరూ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎంతమంది అవుతారు? ఒక్కడే ఉంటాడు. గొప్పది ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అందరూ దాని వెంటనే పడితే మరి ఇక మిగిలిన పనులు ఎవరు చేయాలి? అది అందరికి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి అది చాలా దుఃఖంతో కూడి ఉన్నది, అందరితో సాధ్యం కాదు. ఎందుకంటే దేహాభిమానం ఉంటది కాబట్టి అది చాలా కష్టతరము.
కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు నన్నే పొందుతారు అని ఇంతకుముందు చెప్పాడు. కాబట్టి మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అందుకే ఏతు సర్వాణి కర్మాణి, అన్ని కర్మలను, మయి సన్యస్య, నాయందు సన్యసించి, అంటే నాకే మొత్తం కర్మలనన్ని వదిలిపెట్టి, ఆ ఫలితాలను నాకు వదిలిపెట్టి, మత్పరాహ, నేనే పరుణ్ణి అనే బుద్ధితో, భగవంతుడే సర్వస్వము అనే బుద్ధి పెట్టుకొని చివరికి చేరుకోవాల్సింది అతనే 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 అనే ఆ బుద్ధిలో ఎప్పుడైతే ఉంటుందో, మత్పరాహ, నేనే పరుడు, ఉత్తముడు అంటే గోల్, ఫైనల్ డెస్టినేషన్ అనే బుద్ధితో ఎవరైతే ఉంటారో, అనన్యేన యోగేన, ఇక మళ్ళీ వేరే వేరే ఆలోచనలు అటు ఇటు తిరగకుండా, అనన్యేన, అన్యము అంటే కొద్దిసేపు అది కొద్దిసేపు ఇది అట్లా కాకుండా ఒకటే చిత్తంతో, అనన్య చిత్తంతో, అనన్యేన యోగేన మాం ఏవ ధ్యాయంత ఉపాసతే. ఆ విధంగా ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, అంటే అన్ని కర్మలు నాకు సన్యసించి ఏ కర్మ చేసినా కూడా నీ కోసమే అనే భావనతో, ఒకటి పాయింట్ 1. రెండవది, వేరే చిత్తము లేకుండా, ఇంకో చిత్తం లేకుండా నేనే డెస్టినేషన్ గా ఎవరైతే అభ్యాసం చేస్తారో, ధ్యానిస్తూ ఉంటారో, ధ్యాయంత నిరంతరము, ధ్యై చింతాయాం, నిరంతరం అదే చిత్తంతో ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నాడు, మయ్యేవ మన ఆదత్స్వ, వాళ్ళు ఇంకా ఎట్లా ఉంటారు, మయ్యేవ మన ఆదత్స్వ, మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మళ్ళీ ఎవరికైతే మయ్యేవ మనః ఆదత్స్వ అంటే నాయందే నీ మనస్సును నిలుపు, ఆదత్స్వ అంటే పెట్టుము, మయి బుద్ధిం నివేశయ, నాయందే నీ బుద్ధిని నిలుపుము, అత ఊర్ధ్వం మయ్యేవ నివసిష్యసి, ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నాయందే నివసిస్తారు అని చెప్తున్నాడు. అంటే మనస్సును నా మీద పెట్టు, బుద్ధిని, వివేకాన్ని నాయందు నిలుపుము. దాని అర్థం ఏంటంటే నాయందే నువ్వు నివసిస్తున్నట్టు. సంశయ నా, దీంట్లో ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి నీ మనస్సు, బుద్ధి అన్ని నా మీదనే పెట్టు. ఒకవేళ ఇట్లా పెట్టలేకపోతే ఎట్లా మరి, అందరికి సాధ్యం కాదు కదా, నిరంతరం మనస్సును, బుద్ధిని భగవంతుడి యందు పెట్టి వాళ్ళు ఉండలేరు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని నెక్స్ట్ చెప్తున్నాడు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్చాప్తుం ధనంజయ. ఓ ధనంజయ, చిత్తం మయి స్థిరం సమాధాతుం అత న శక్నోషి, ఒకవేళ ఎల్లప్పుడూ చిత్తాన్ని నాయందు స్థిరంగా, చిత్తాన్ని స్థిరంగా ఏకాగ్రత చేయడానికి కష్టమైతే, ఒకవేళ నువ్వు సమర్థునివి కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఏం చెయ్యి అంటే, తతః అభ్యాసయోగేన మాం ఆప్తుం ఇచ్చ, అభ్యాస యోగంతో, ప్రాక్టీస్ తో నువ్వు నన్ను పొందేందుకు కోరుకో. ఆ విధంగా ఇచ్చ, మనసులో ఆ కోరిక పెట్టుకో. మరి నేను ఉండలేకపోతున్నా, ఉండలేని పరిస్థితి, అట్లా ఉండకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఆ విధంగా నువ్వు కోరుకొని అభ్యాసం చేయి. ఎల్లప్పుడూ భగవంతుడి అందే నా చిత్తం, బుద్ధి ఉండేలాగా నా కోరిక ఉన్నది, కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అనే యొక్క మనస్సులో గట్టిగా కోరుకొని ఆ పని చేయి. ఒకవేళ అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అరే అది కూడా చేత కాదు, అభ్యాసం చేయడం నాకు సాధ్యం కాదు, నా చిత్తం నిలవదు, అభ్యాసం చేయాలంటే బుద్ధి ముందరికోదు, మరి పరిస్థితి ఏంటి? అభ్యాసేపి అసమర్థ, దానికి కూడా అసమర్థునివైతే ఏమిటి అంటే, మత్కర్మ పరమః భవ, అంటే నా కోసం ఏవైతే పనులు జరుగుతాయో, ఇప్పుడు పూజ చేస్తున్నారు, భగవంతుడి కోసం పూజ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కర్మల యందు శ్రద్ధను చూపెట్టు
అన్నట్టు. మత్కర్మ పరమః భవ. అభ్యాసం, కూర్చొని ధ్యాన యోగం ఇవన్నీ చేయాలంటే కష్టం, అందరితో సాధ్యం కాదు. మరి ఏం చేయాలి అంటే, నాకు సంబంధించిన ఏ కర్మనైనా, పూజ, హోమం, ఇంకేమన్నా ప్రవచనం వినడం, ఇంకేమన్నా దానికి పూలు కోసుకురావడం, ఇలాంటి అనేక కర్మలు ఉంటాయి. వాటి మీద శ్రద్ధను పెట్టుము. మదర్థం కర్మాణి కుర్వన్నపి సిద్ధిం అవాప్స్యసి. నా కోసం నువ్వు కర్మలను చేస్తూ సిద్ధిని నువ్వు పొందగలుగుతావు. నాకు సంబంధించిన పనులను చెయ్యి అని చెప్పాడు. అథైతద్ అప్యశక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కుర్యేతాత్మవాన్. లేదు, నాకు చాలా పనులు ఉంటాయి, చాలా నేను బిజీ, పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లవాళ్ళని స్కూల్కి పంపాలి, ఇంకేదో ఉంటది, మళ్ళీ మా చుట్టాలు వచ్చేది ఉన్నది, మళ్ళీ వాళ్ళు రాకుంటే ఇట్లయితారు, అది ఇది అని ఏదో చెప్తారు. ఇట్లా ఇది కూడా చేత కాకుంటే ఇట్లా ఏతదపి కర్తుం అథ అశక్త అసి. నాకు సంబంధించిన పనులు కూడా నీకు చేయడం వీలు కాకుంటే ఏంటి? అట్లా కూడా చాలా మంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అంటే, మద్యోగం ఆశ్రిత యథాత్మవాన్. అంటే నా యోగాన్ని, నేను చెప్పిన కర్మయోగం ఏదైతే ఉన్నదో, నా యోగాన్ని అంటే అర్థం ఏంటి? అన్ని పనులను నాకే సమర్పించు. ఏదైతే నువ్వు పనులు చేస్తావో, సరే నీ స్వంతం పనులే కావచ్చు, పిల్లలను స్కూల్లో దింపుడు పని కావచ్చు, ఇంకేదో పని కావచ్చు, అన్నిటిని కూడా నాకే సమర్పించు. నా యోగం ఏంటి? ఆ కర్మ ఫలాన్ని అపేక్షించకుండా పని చేసుకుంటూ వెళ్ళిపో. అవి నీ పనులే కావచ్చు, కానీ ఆ ఫలితాన్ని నాకే సమర్పించి ఫలితాన్ని ఆలోచించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపో. మద్యోగం ఆశ్రిత యథాత్మవాన్ అంటే నీ అంతఃకరణము, మనోబుద్ధి, చిత్తహంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనస్సులో ఆ పని చేసుకుంటూ ఫలితం ఆలోచించకుండా ఆ యోగాన్ని చేయి. పని మీద దృష్టి పెట్టు, ఫలితాన్ని ఆలోచించు. అందుకే అలాంటి చిత్తంతో తతః సర్వకర్మ ఫలత్యాగం కురు. కర్మలు ఏదైనా చేయను, కానీ దాని ఫలితాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని త్యాగం చేయి. ఆఫీస్కి పోయి పని చేస్తున్నావు, పని చేస్తే నాకు జీతం వస్తుంది అని ఆలోచించవు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో. పిల్లలను తీర్చిదిద్దుతున్నావు, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. వీటి తర్వాత ఏమవుతాడు అని ఆలోచించవు. చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపో, అంతే. అదైతే ఎట్లా పనులు చేస్తావు కదా, ఇవన్నీ చేయలేవు, ఏదో పని అయితే చేస్తావు కదా, ఆ పని చేసేది దాని ఫలితాన్ని ఆలోచించవు. సర్వకర్మ ఫలత్యాగం, దాన్ని చెయ్యి అని అంటున్నాడు. అందుకే లాస్ట్కి ఏమంటున్నాడంటే, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ త్యాగాత్ శాంతి నిరంతరం. లాస్ట్ కన్క్లూజన్ ఏంది అంటే, మరి ఇవి ఒకదానికన్నా ఒకటి కొన్ని కష్టసాధ్యమైనవి ఉంటాయి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, ఈ అభ్యాసం కన్నా కూర్చొని కష్టపడి గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టం. దానికన్నా జ్ఞానం చాలా గొప్పది. విషయాన్ని తెలుసుకోవడం అది చాలా గొప్పది. ధ్యానం విశిష్యతే, దానికన్నా మామూలుగా తెలుసుకోవడం కన్నా దాని అనుభవపూర్వకంగా తెచ్చుకోవడం గొప్పది. చింతాయం, ఆలోచించడం తీక్షణంగా చాలా గొప్పది. అంటే వినడం, తర్వాత మననం చేయడం. ధ్యానాత్ కర్మఫల త్యాగం అంటే ఈ ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం చాలా గొప్పది. ఇప్పుడు రాక్షసులు తపస్సులు చేశారు, ఏళ్ల కొద్దీ సమాధి స్థితిలో ఉండి తపస్సులు చేశారు. అంటే ఒక రకంగా ధ్యానం కన్నా అతీతమైన స్థితిని అందుకున్నారు. వాళ్ళు జ్ఞానులు కూడా, అన్ని తెలిసిన వాళ్ళే. కానీ మళ్ళీ ఒక కోరిక, అలానాది ఏదో కావాలి, మాకు చావు ఉండద్దు, లేదా దేవతలను జయించాలి, లేదా ఇంకోటి. అంత కష్టపడి అభ్యాసం చేసి జ్ఞానాన్ని సంపాదించి మళ్ళీ
ధ్యాన సమాధులు చేసి కూడా వాళ్ళు చేసే పని ఏదైతే ఉన్నదో దాన్ని ఫలం అపేక్షించరు. కాబట్టి వాటన్నిటికన్నా చివర్లో ఒకదానికొకటి కంబైన్ చేసుకుంటూ పోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే కర్మ ఫల త్యాగం. చేసే పని యొక్క ఫలాన్ని ఆశించకుండా చేయడం, దాన్ని వదిలిపెట్టడం. ఎందుకంటే అది ఎందుకు గొప్పది అంటే త్యాగాత్ అనంతరం శాంతి. అంటే అప్పటిదప్పుడే ఎప్పుడైతే కర్మఫల త్యాగం చేయగానే శాంతి అప్పటిదప్పుడే లభిస్తుంది. ఏదో కావాలని ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి, ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు మనస్సు శాంతి స్థితిని చేరుకుంటుంది, శాంత స్థితిని. కాబట్టి అదే గొప్పది అని ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాడు. ఈ మిగిలినవన్నీ ఇంపార్టెంటే, దానివల్ల ప్రాక్టీస్ టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ కర్మఫల త్యాగం లేకుంటే అవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి కర్మఫల త్యాగం ఈ యోగం, అందుకే అన్నిటికన్నా గొప్పది, నా ప్రిఫరెన్స్ ఏంది అని ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాడు అంటే ఈ యోగము అంటే కర్మఫల త్యాగం. యోగం యొక్క డెఫినేషన్ ఇదివరకే మనం డిస్కస్ చేశాం. కాబట్టి యోగము అంటే కర్మ ఫల త్యాగం. ఆ కర్మ ఫల త్యాగము చేసుకుంటూ పనులు చేయి. పని చేయకుండా ఎవరు ఉండలేరు. నిరంతరం సాంఖ్యయోగి కూడా, అంటే బుద్ధి యోగాన్ని అవలంబించిన సాంఖ్యయోగి కూడా పని చేయకుండా ఉండలేడు. నిరంతరం పని నడుస్తూనే ఉంటది. దాని యొక్క ఫలాన్ని అపేక్షించకుండా చెయ్యి. అదైతే ఈజీ. నాకు సంబంధించిన కర్మలు చేయకున్నా పర్లేదు, కనీసం అదన్నా నువ్వు చేసే పనులు నీకు సంబంధించిన పనులైనా పర్లేదు కానీ ఫలాన్ని అపేక్షించకు. అప్పుడే నీకు శాంతి దొరుకుతుంది. అంతవరకు నీకు శాంతి దొరకదు. కాబట్టి ఇదే గొప్పది. అది పెట్టుకొని మిగిలిన పనులు చేయి. ఏవేవి చేయదలుచుకుంటావో, ఏది సాధ్యమో అవి చెయ్యి. చాలా మంది అడుగుతుంటారు, అది చేయాలా, ఇది చేయాలా, మరి ఇది నాకు సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, మరి ఏం చేయమంటావు అంటే చేసుకుంటూ పని చేసుకుంటూ నాకు ఏం వస్తుంది దీన్ని అని ఆలోచించకు. అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అని ఇక్కడ ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ సుపీరియర్ ఏంటి, సుపీరియర్ అని అనద్దు కానీ దాన్ని ఏంటి, అందరికి సాధ్యమైనది అంటే ఫండమెంటల్ క్వాలిటీ అన్నట్టు. ఒక రకంగా ఇది ఫండమెంటల్ క్వాలిటీ. ఈ క్వాలిటీ లేకుండా మిగిలినవి కూడా ఏది అభ్యాసం చేసినా కష్టమే. ఆ ధ్యానం చేసి కూడా ఇక్కడ ఫలం అపేక్షించినప్పుడు ఇది రావాలి, ఈ సక్సెస్ రావాలి, అది రావాలి, ఇది రావాలి అనే భావనతో నిరంతరం ఫలం మీద చిత్తం పెట్టి ఈ పనులు చేసినా కూడా ఇవి పేరు గొప్ప పనులే కావచ్చు, కానీ ఆ ఫలం అపేక్షించినప్పుడు అవి కూడా వ్యర్థం అవుతాయి. వాటి క్వాలిటీ కూడా డౌన్ గ్రేడ్ అయిపోతుంది. కాబట్టి ఫలం అపేక్షించినప్పుడు మిగిలినవి ఏవైతే కామక్రోధాది షడ్వర్గాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. మనకి క్రోధం వచ్చే అవకాశమే లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు, ఫలాపేక్ష లేనప్పుడు అవన్నీ రానే రావు. కాబట్టి ఫలాపేక్ష ఉండకూడదు అని అది అన్నిటికన్నా సుపీరియర్ అని చెప్తున్నాడు. అంటే ఫండమెంటల్ క్వాలిటీ అది. తర్వాత ఆచరణ యోగ్యమైనది కూడా. ఈ సిద్ధాంతం కూడా ఎట్లా చెప్పాలి అంటే చాలా కష్టతరమైనది, చాలా కాంప్లికేటెడ్ సిద్ధాంతం చెప్తే అది అందరు ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం. అందరికీ చేసేందుకు సాధ్యం కావాలి. మామూలు వాళ్ళు కూడా, ఒక పొలం దున్నుకునే రైతు కూడా ఇది చేయవచ్చు. అతని పని అతను చేసుకుంటాడు. చేసుకొని రేపు ఇది పంట పండుతుందా పండదా, రేపు ఏం జరగబోతున్నా అతని కంట్రోల్లో లేదు. కంట్రోల్లో లేని దాని గురించి అదే ఆలోచిస్తే శాంతి ఉండదు. అది జరిగేది ఎలా అయినా జరుగుతుంది. నువ్వు జరుగుతుంది అనుకున్నా, జరగదనుకున్నా, జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే చేసే పని సరిగ్గా చేయలేదు. కాబట్టి ఈ యోగం ఏదైతే చెప్తున్నాడో, ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాడో, ఇది అందరికీ సాధ్యం. అందరూ అది చేయవచ్చు. పోయి గంటల కొద్ది కూర్చొని ధ్యానం చేయాలంటే అందరూ ఏకపోవచ్చు, అది అందరికీ సాధ్యం కాదు. కానీ ఇది ఫండమెంటల్ కామన్ సెన్స్. అది కంట్రోల్లో లేని దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఏం వస్తుంది? చదివేటాడు రేపు పాస్ అవుతానా అని ఇప్పటి నుంచే అనుకుంటే ఈ అనుకున్నంతసేపు అది వ్యర్థం. 5 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తే
ఆ 5 నిమిషాలు వేస్ట్ అన్నట్టు. కాబట్టి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే ఫోకస్ ఉంటది, అప్పుడే శాంతి ఇమీడియట్ గా వస్తుంది. టెన్షన్, భయం ఉండదు. ఏం జరగబోతున్నది, ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లా, తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తుంటారు మామూలుగా. రేపు ఇది రాకుంటే ఎట్లా, ఏం సెట్, తర్వాత నేను ఏం చేయాలి, అందరు ఏమనుకుంటారు, ఇట్లాంటి విచిత్రమైన ఆలోచనలతో భయం క్రియేట్ అవుతుంది. అది ఏం జరుగుతుందో అది జరుగుతుంది. నా ప్రస్తుత పని ఏంటి, చదవడం, దాని మీద నేను ఫోకస్ చేయాలి. అదే కర్మఫల త్యాగం అంటే చేసే పని మీద చిత్తం పెట్టడం. ఏదైనా పని చేయి, అది దేవునికి సంబంధించిందే అని కాదు, నీకు సంబంధించిందే కావచ్చు. నీకు సంబంధించిన పని అయినా ఆ పని మీద ఫోకస్ పెట్టి పని చేయండి. ఫలాన్ని ఆలోచించకుండా ఉంటేనే ఫోకస్ ఉంటది, అప్పుడే శాంతి వస్తుంది. ఫలాన్ని అపేక్షించకుంటే ఏం చెప్పాడు, శాంతి వస్తుంది. శాంతి ఎప్పుడైతే ఉంటుందో ఫోకస్ ఉంటది. ఫోకస్ ఉన్నప్పుడు చేసే పని మంచిగా చేయగలుగుతాం అని చెప్పి, కాబట్టి ఇది అందరికి ఆచరణ యోగ్యం. ఇది ప్రతి వాళ్ళు, దీనికి క్వశ్చన్లు అడగాల్సిన అవసరం ఉండదు. మిగిలిన వాటికి అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అంటాం. ఇది ఫలాన్ని అపేక్షించకుండా ఇది సాధ్యం కాదంటే గంగలో అంటాం. అపేక్షిస్తే నీ కంట్రోల్లో లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, కంట్రోల్లో ఉన్న దాని మీద చిత్తం పెట్టు అని. ఇక్కడ ఇది అందరికీ ఆచరణ యోగ్యం, ఆచరణ సాధ్యం. ఏం చెప్తున్నాడు ఇక నెక్స్ట్, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. తర్వాత ఇక క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ ఎట్లా ఉండాలి. సర్వభూతానాం అద్వేష్ట అంటే ఎవరిని ద్వేషించని వాడు. సమస్త భూతములలో ఏ ప్రాణిని కూడా ఈ ప్రాణి మంచిది కాదు, అది నాకు ఇష్టం లేదు అని దేన్ని కూడా ద్వేషించని వాడు. మిత్రభావము కలిగి ఉన్నవాడు. మైత్రి అంటే ద్వేషం లేనప్పుడు మిత్రభావం వస్తుంది, ద్వేషం ఉన్నప్పుడు మిత్రభావం రాదు. కాబట్టి ద్వేషించకుండా మిత్రభావము కలిగినవాడు. కరుణ ఏవచ అంటే దయావంతుడు, వాటి యందు ప్రేమ కరుణ చూపెట్టేవాడు. నిర్మమః మమకారము లేనివాడు అంటే ఇది నాది అనే భావము లేనివాడు. నిరహంకార అహంకారము లేనివాడు. ఒకటి ఈ రెండిటితోటే లొల్లి, అహంకారం మమకారం. నేను అనే భావం, నాది అనే భావం. ఈ రెండు ఎప్పుడైతే నేను అనే భావం ఉండదో అన్నిటికి ద్వేషము అనేది ఉండదు. నాకు ఇష్టం లేదు అంటే నాకు అనే అది వచ్చేస్తుంది అహంకారం. కాబట్టి ఇష్టం లేదు అని వస్తున్నది. ఈ అహంకారం ఎప్పుడైతే ఉండదు, మమకారం ఎప్పుడైతే ఉండదు, అప్పుడు మైత్రి కరుణ ఆటోమేటిక్ గా వస్తాయి. తర్వాత సమదుఃఖ సుఖ అంటే సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి యందు సమానంగా ఉండేవాడు. ఇంతకుముందు చెప్పినట్టు ఫలం ఎప్పుడైతే ఆశించడో ఆటోమేటిక్ గా సుఖ దుఃఖాలను సమానంగా చూసుకుంటాడు. దాని మీద చిత్తం ఉండదు, అతని పని మీద చిత్తం ఉంటది. కాబట్టి అట్లా ఉండేవాడు. తర్వాత క్షమి అంటే ఓర్పు కలిగినవాడు. ఇలాంటి తత్వాలతో లక్షణాలతో ఎవరైతే సంతుష్ట సత్తం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అంటే ఈ క్వాలిటీస్ యహ సతతం సంతుష్ట ఎవరైతే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడో. పుష్ అంటే అన్ని ఇంద్రియాలన్నీ ఎప్పుడు, ఆత్మ ఎప్పుడు అతను సంతోషంగా ఉంటుందో, ఎప్పుడు ఏడ్చుకుంటే అది లేదు ఇది లేదు అనే భావన కాకుండా ఉన్నదాంతో ఏది ఉంటది. 100 రూపాయల జీతం వస్తే 100 రూపాయలతోటే తృప్తి, 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు, 1000 రూపాయలు రాగానే మళ్ళీ అయ్యో ఇంకా పెరగలేదు, 10,000 రాలేదు, 10,000 వచ్చినా 1,00,000 రాలేదు, 1,00,000 వచ్చినా 10 లక్షలు,
ఇక పెరుక్కుంటూ పోతుంటది కానీ తృప్తి మాత్రం ఉండదు. కాబట్టి ప్రస్తుత స్థితి ఏదైతే ఉంటుందో ఆ ప్రస్తుత స్థితితో అతను సంతోషంగా ఉండాలి. ఏ స్థితి అయినా కావచ్చు, ఆ స్థితిలో సంతోషంగా ఉంటాడు. ఎల్లప్పుడు సతతం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఎల్లప్పుడు సతతం సంతుష్ట. తర్వాత అలాంటి యోగి అంటే ఇప్పుడు ఆయన డెఫినేషన్ భగవద్గీత ప్రకారం కర్మయోగం, ఫలాలను అపేక్షించకుండా ఎల్లప్పుడూ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. యతాత్మ అంటే అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉన్నదో, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, వీటిని నిగ్రహించుకొని ఉంటాడు. కంట్రోల్డ్ అన్నట్టు, కంట్రోల్డ్ అంతఃకరణం కలిగి ఉంటాడు. దృఢ నిశ్చయ. తర్వాత నిశ్చయం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది చేస్తావు అంటే ఏదో చూద్దాం, ఇంకేం అనుకోలే, అట్లా కాదు. దృఢ నిశ్చయ, దాని మీద ఎంత గట్టిగా ఉంటాడో, ఆ గట్టితనం, ఆ తత్వం మీద వీడు ఎంత గట్టిగా పెట్టుకున్నాడు మనస్సు, ఆ నిశ్చయం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దృఢ నిశ్చయ, అటు ఇటు ఊగకుండా ఒకటే తత్వం మీద ఉంటాడు. చాలా మంది సీజనల్ ఉంటారు, ఒక సీజన్ లో బాగా చేస్తారు, మళ్ళీ ఇంకో సీజన్ రాగానే మారిపోతారు. అట్లా ఉండొద్దు. దృఢ నిశ్చయం కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే తత్వానికి అదే పట్టుకొని ఉంటారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. దృఢ నిశ్చయ. మయి అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి ఆ రెండు నా మీదనే అతనికి ఉన్నాయి. నాకే అర్పించిన మనస్సు బుద్ధి, ఆ మనస్సు మొత్తం నాకే అర్పించాడు. నాకు అర్పించినప్పుడు నాకు సంబంధించిన విషయాలే దాంట్లో తిరుగుతాయి. ఆ బుద్ధి నాకే సమర్పించాడు కాబట్టి ఆ బుద్ధి నాకేది మంచిదో దాని గురించే ఆలోచిస్తుంది. భగవంతునికి సమర్పించిన బుద్ధి ఎట్లా ఉంటది అంటే, ఆ బుద్ధిలో వచ్చే అనాలిసిస్, అది ఏది ఈ భగవతత్వానికి హెల్ప్ చేస్తుంది, అటు పోవడానికి ఏది సహాయం చేస్తుంది, ఆ విధంగానే ఆ బుద్ధి ఆలోచిస్తుంది. స్వార్థ బుద్ధి ఎట్లా ఉంటుంది, దీనివల్ల నాకేంటి అనే ఆ తత్వంలో అది ఆలోచిస్తుంది. బుద్ధి అంటే అనలిటికల్ ఎబిలిటీ. ఆ ఎబిలిటీ అది దేనికోసం, ఆ టూల్ లాంటిది. అది ఆ టూల్ ఎవరి కంట్రోల్లో ఎవరికి అర్పిస్తామో దానికి సంబంధించిన పనులు చేస్తుంది. కాబట్టి సమర్పించిన మనోబుద్ధి కలవాడు, అలాంటి మద్భక్త, నా యందు భక్తి కలిగిన వాడు. అంటే మనస్సు బుద్ధి అర్పించాడు. భక్తి అంటే హృదయతత్వం, అతని ఎమోషన్ మొత్తం నా యందే ఉన్నది. అటు థాట్స్ నా మీదనే తిరుగుతున్నాయి, అనలిటికల్ పవర్ మొత్తం నాకే సమర్పించాడు కాబట్టి నాకేది మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు. మద్భక్త, హృదయం కూడా నా యందే ఉన్నది. అంటే దీంట్లో నారద భక్తి సూత్రాల్లో కూడా చెప్తాడు, సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో అప్యధికతర. భగవంతుడికి ఎక్కువ ఇష్టం ఏంటి అంటే భక్తి, హృదయం, ప్రేమ అన్నట్టు. ఈ కర్మ జ్ఞాన యోగాల కన్నా అది చాలా గొప్పది అని చెప్తున్నాడు. ఎందుకంటే హృదయం సరిగ్గా దాని మీద లేకుంటే, ఎమోషన్ సరిగ్గా లేకుంటే, ఫండమెంటల్ ఎమోషన్ అది మొత్తం డ్రై, ఆ ఉపాసన మొత్తం డ్రై ఉంటది. కాబట్టి బై డిఫాల్ట్, అందుకే భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా, భక్తి వల్ల జ్ఞానం వస్తుందా అంటే, భక్తి కూడా బై డిఫాల్ట్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను 2 సంవత్సరాలు బాగా కృషి చేస్తే నాకు ఐఏఎస్ వస్తుంది అని ఉన్నది అనుకోండి. ఈ ఐఏఎస్ రావడం అనేది ఫలం, జ్ఞానం అనుకోండి. ఈ 2 సంవత్సరాల కృషి ఏదైతే ఉంటుందో ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయినాక ఫలం వస్తుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వేస్ట్ అయినా జీవితంలో, ఇదంతా కష్టపడే కదా, రోజు కష్టపడుకుంటూ పోవడం. లాస్ట్కు వచ్చేది అది, ఇప్పుడు ఇల్లు కొనాలి, దానికోసం ఏడాదంతా శ్రమిస్తాం, లాస్ట్కు ఇల్లు వస్తుంది, అప్పుడు ఆ రోజు సంతోషంగా ఉంటాం. ఈ ఏడాదంతా కష్టపడ్డది మరి ఇది వేస్టా అంటే కాదు. ఈ భక్తి అనేది సాధనం కాదు, భక్తి అనేదే ఫలం. అంటే ఆ చేసే ప్రాసెస్ అంతా కూడా అది ఎప్పుడు శాంతినిచ్చే తత్వం అన్నట్టు భక్తి.
అంటే మనం చేసే ప్రతిరోజు కూడా ఆనందమే. ఒక్క ఫలం వచ్చాకనే ఆనందం కాదు, ఆ ఫలం రావడం కోసం చేసే ప్రతి ప్రయత్నం భక్తితో ఎప్పుడైతే కూడుకొని ఉంటుందో అది మనకు పరమానందాన్ని ఇచ్చేదే. అందుకే భక్తి శాంతి రూపాత్ పరమానంద రూపాత్. ఈ భక్తి భావము హృదయంలో ఉండే ఆ భక్తి భావము అదే సంపూర్ణత్వం, అదే ఫలం. దాని తర్వాత వేరేది వస్తుంది అనేది అది సపరేట్ మ్యాటర్. కాబట్టి ఈ చేసే ప్రాసెస్ ను ఫస్ట్ మనం ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. ఆ భక్తి భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అంటే ఆ ఎమోషన్ పరిపూర్ణంగా ఉంటుంది. ఉన్నప్పుడు అదే ఫలము. అంటే నిరంతరం ఆ స్థితిలో ఉండదు. తర్వాత ఏం వస్తుంది అనేది తర్వాత, అది వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది ఏంటి, అది సంబంధం లేదు. కాబట్టి మద్భక్త అంటే నిరంతరం ఎల్లప్పుడూ అతని హృదయం పరిపూర్ణంగా నా యందు ఉన్నప్పుడు ఇంకేదో కావాలని ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తర్వాత వచ్చేవి వస్తుంటాయి ఫలాలు. ఆ ఫలాల మీద కాకుండా చేసే కర్మ చేస్తుంటాడు, ఫలం అపేక్షించడు. కానీ లోపల భక్తి ఉంటే పరిపూర్ణత వస్తుంది, డ్రై ఉండదు. అంటే కర్మ ఇంద్రియాలతో చేయాలి, ఇటు హృదయం పరిపూర్ణత్వాన్ని పొంది ఉండాలి. ఆ భక్తి భావం ఉన్నప్పుడు హృదయానికి పరిపూర్ణత ఉంటుంది. తర్వాత ఏది వస్తుంది రాంది అది దాంతో సంబంధం లేకుండా తర్వాత ఇటు బుద్ధి సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ అన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఏ ఏ టూల్ ఎట్లెట్లా పనిచేయాలనో చేసినప్పుడు ఓవరాల్ గా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. భక్తి లేకుంటే అతనికి తృప్తి ఉండదు. కాబట్టి ఇలా ఎవరైతే ఉంటారో మద్భక్త సమే ప్రియ, అలా ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన వాడు అతను అని చెప్తున్నాడు. తర్వాత యస్మాన్ నో ద్విజతే లోకో లోకాన్ నో ద్విజతే యః హర్షామర్షభయోద్వేగై ముక్తో యః సచ మే ప్రియః. యస్మాత్ లోకః న ఉద్విజతే అంటే ఎవరి నుండి లోకము ఉద్వేగము చెందదు. అంటే ఫలానా వ్యక్తి అనగానే వాడా అని భావం రాదు. అతన్ని చూడగానే లోకానికి ఒక రకమైన విసుగు, ఏవగింపు, కంపరం, ఉద్వేగం. అంటే ఇది మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చాడ్రా బాబు అనే భావన లేకుండా ఎవరైతే ఉంటారు అతన్ని చూడగానే ఎవరి వల్ల లోకము ఉద్వేగము చెందదు అన్నట్టు. యహ లోకాత్ నోద్విజతే, ఎవరైతే లోకం నుండి ఉద్వేగం చెందడు అతను కూడా ఎట్లా ఉంటాడు, ఇలాంటి స్థితి కలిగినా కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతను ఉద్వేగం చెందడు. అంటే లోకాన్ని ఇతను ఉద్వేగం చెందించాడు. తర్వాత లోకం యొక్క తీరు వల్ల ఇతను కూడా ఉద్వేగం చెందడు. అలా ఎవరైతే ఉంటారో యహ హర్షామర్షభయోద్వేగై అంటే సంతోషము, కోపము, ఉద్వేగాలు, వీటి నుండి ముక్తుడు. కోపము ఉండదు, ఉద్వేగము ఉండదు. తర్వాత ఏదైనా రాగానే బాగా ఎగిరి అజ్జేయడు, అన్నిటి నుండి ముక్తుడై ఉంటాడు. సహ మే ప్రియ, అలాంటి వాడు నాకు ఇష్టడు. అంటే ఇక్కడ దీంట్లో అర్జునుడు అడిగిన ఒక క్వశ్చన్ కు, ఎందుకంటే శిష్యుడు అన్ని విషయాలు తెలిసిన వాడై ఉండడు, ఏదో క్వశ్చన్ అడుగుతాడు ర్యాండమ్ గా, తనకు దోచింది తన స్థితిని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతాడు. చెప్పేవాడు ఒకటి అడిగితే 100 చెప్తాడు. అంటే హై క్లారిటీ ఇస్తాడు అన్నట్టు ఆ విషయం మీద. క్వశ్చన్ కు కరెక్ట్ గంతే ఆన్సర్ ఇవ్వాలి, డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఆ రెండిట్లలో ఒకటే అదే ఇదా లేదా 2 అని చెప్పవచ్చు. అట్లా కాకుండా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వినేవానికి క్లారిటీ వస్తుంది. లేకుంటే అతని చిత్తం అక్కడికి ఆగిపోతుంది. ఎందుకంటే అతను క్వశ్చన్ అడిగే స్థితిలో కూడా ఉండరు, ఏమి కావాలి అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళకే హై క్లారిటీ ఉన్నాక వీళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు.
కాబట్టి కొద్దిగా అడిగినా ఇతను చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతారు. అదే భాష్యం. ఎందుకంటే అవగాహన కల్పించడం గురువు యొక్క బాధ్యత. గురువు బాధ్యత ఏంటి అంటే ఆ డీప్ ఏంటి లోతుపాతులు తెలిసినప్పుడు ఇప్పుడు అతనికి ఇక రేపు ప్రశ్నలే రావు. లోతుపాతులు పరిపూర్ణంగా అర్థమైనప్పుడు ప్రశ్నలు ఉత్పన్నంగా అవు. కాబట్టి ఆ లోతును చెప్తాడు అన్నట్టు. అందుకే అన్ని యాంగిల్స్ లో చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యహ సమే ప్రియ. ఎవరైతే న హృష్యతి అంటే దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ. సుఖాలయందు స్పృహ కోల్పోయినవాడు. విగత స్పృహ అంటే దాన్ని పెద్ద పట్టించుకోడు. సక్సెస్ రాగానే ఓవర్ ఎగ్జైట్ గాడు అన్నట్టు. ఓవర్ ఎగ్జైట్ అయితే మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు అట్లనే డౌన్ అవుతాడు. కాబట్టి సక్సెస్ వచ్చినా కూడా సమంగా తీసుకుంటాడు. యహ న హృష్యతి న ద్వేష్టి దుఃఖేషు అనుద్విగ్నమన. దాన్ని ఆ సిచ్యువేషన్ ను ద్వేషించడు. వ్యక్తులను, సిచ్యువేషన్ ను, దేన్నైనా కూడా ఉన్న పరిస్థితిలో ఉన్నట్టు ఉంటాడు. దాన్ని ద్వేషించడు. నా శోచతి అయ్యో గిట్లెందుకు అయింది అని విచారించడు, బాధపడడు. నా కాంక్షతి ఏదో రావాలి అని కాంక్షించడు. సో ఒకదానికొకటి అన్ని ఇంటర్లింక్ అయి ఉంటది. ఒకటి కాంక్షించామంటే అది దొరకకపోగానే దుఃఖం వస్తుంది, విచారం వస్తుంది. ఇట్లా ఈ విరుద్ధమైన లక్షణాలు. కాబట్టి అతను విచారించడు, ఎందుకు ఇది వచ్చింది అని విచారించడు, అది కావాలి అని కోరుకోడు. శుభాశుభ పరిత్యాగి. ఇది శుభము, అది అశుభము. అక్కడ పిల్లవాడు పుట్టాడు, ఇక్కడ ఎవడో చచ్చాడు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సైకిల్. అటు శుభము, ఇది అశుభము. ఈ రెండు కర్మలను ఎవరైతే త్యజిస్తారో, త్యజించే స్వభావం కలిగి ఉంటారు. అంటే రెండిటికి అతను అటాచ్మెంట్ అతనికి ఉండదు అన్నట్టు. జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ, దేనికి కూడా అంటి పెట్టుకోకుండా ఉండే స్వభావం కలవాడు. యహ భక్తిమాన్, ఎవరు భక్తి కలవాడు, ఇంతకుముందు చెప్పినట్టు ఆ హృదయంలో భక్తి ఉంటుందో సహ మే ప్రియ, అతను నాకు ఇష్టం. ఈ అంటి పెట్టుకునే స్వభావం ఉంటే ఇవన్నీ వేరే ఎమోషన్లన్నీ మళ్ళీ చేంజ్ అవుతాయి. కాబట్టి ఎట్ ఏ టైం ఒకటే ఉంటది. కాబట్టి ఇవన్నీ డిస్టర్బెన్సెస్, మిగిలినవన్నీ డిస్టర్బెన్సెస్. అందుకే ఆ సమస్థితిలో ఉండి సతతం భక్తితో కూడి ఉన్నవాడు నాకు ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు. తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందా స్తుతి అంటే నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు. కొందరు నిందిస్తూ ఉంటారు, కొందరు స్తుతిస్తూ ఉంటారు. రెండింటిని సమానంగా తీసుకునేవాడు. సమానంగా తీసుకోకుంటే ఏమవుతుంది, ఉద్వేగానికి లోనవుతాడు. ఫలానా వాళ్ళు నిన్ను తిడుతున్నారు, ఇట్లా అన్నారు అనగానే తమని కోపం వస్తుంది. వాడి స్థితి అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి వాడు తిడితే ఏంది, పొగిడాడు అని, అబ్బా నన్ను పొగిడాడు అని అదే ఆలోచిస్తే రేపు తిట్టంగానే ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పొగిడాడు కదా అని బాగా ఆలోచించాడంటే తిట్టంగానే కూడా సేమ్ ఇంపాక్ట్ వస్తుంది. వీడు ఎంత పైకి లేస్తాడో దానికి కూడా సేమ్ ఇంపాక్ట్ మళ్ళీ ఉంటది. అది బై డిఫాల్ట్ నేచరే. ఒకదానికి అతి పోతున్నాము అంటే రెండోది ఆటోమేటిక్ గా సేమ్ అదే లెవెల్లో ఇంపాక్ట్ ఉంటది. కాబట్టి నింద స్తుతి రెండిటిని సమానంగా స్వీకరించేవాడు. ఎందుకంటే ఎక్స్టర్నల్ వాటి మీద అతను డిపెండ్ అయ్యి ఉండడు. యోగి తన లోపల నుంచి వచ్చే ఆత్మానందం మీద డిపెండ్ అవుతాడు. కానీ ఎదుటి వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు, పొగుడుతున్నాడా, ఇది చేయాలా, ఇది చేస్తున్నాడా, దాన్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ తన ఆత్మానందంలో ఉండేవాడు అన్నట్టు. మౌని, మునిభావము కలిగిన వాడు అంటే శబ్దాలను, అతని ముని అంటే అర్థం ఏంటి అంటే నిశ్శబ్దం.
నిశ్శబ్ద స్థితిలో ఉన్నవాడు. మౌనము బయటికి ఎక్స్టర్నల్ వాక్కు బంధం చేసుకుంటే ముని అంటాం మనం. మౌనంగా ఉన్నాడు అంటాం. అంటే మాటలు బంద్ చేసుకొని కూర్చుంటే, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే ముని అంటారు. అది కాదు, లోపల నిశ్శబ్ద తత్వం ఉన్నవాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా కూడా నిశ్శబ్ద తత్వంతో ఉండడం, అనవసరమైన ఆలోచనలు లేకుంటే అది నిశ్శబ్ద తత్వం అన్నట్టు. శబ్దాలు అనవసరంగా ఉపయోగించకుండా నేను చేస్తున్నాననే భావన లేనప్పుడు బై డిఫాల్ట్ ఒక నిశ్శబ్ద తత్వం వస్తుంది. అది సహజంగా జరిగే ప్రక్రియ, ఆలోచించి చేసేది కాదు. అది అందుకే మౌన స్థితిలో ఉండేవాడు, మనన భావం కలిగిన వాడు అన్నట్టు. ఈయన కేనచిత్ సంతుష్ట, దీంతోనైనా సంతోషించేవాడు, ఏదో విధంగా సంతోషంతో ఉండేవాడు. ప్రతి సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ ఆలోచించి ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఎవరు రాలే, రాందే మంచిదైంది అని సంతోషంగా ఉంటాడు. బాగా మంది వచ్చారంటాడు. అరే అంటే అతను ఎవడు రాకపోయినా అట్లనే ఉంటాడు, దాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాడు. అందరు వచ్చినా కూడా దాన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తాడు. వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అనుకోడు, వీళ్ళు ఎందుకు రాలేదు అని కూడా అనుకోడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసేవాడు అన్నట్టు. అక్కడ ఇప్పుడు ఎవరు రావద్దు అనుకున్నా వీడెవరన్నా రాగానే బాధ మొదలవుతుంది. కాబట్టి ఏదో విధంగా సంతోషంగా ఉంటాడు. బేసికల్ గా బై డిఫాల్ట్ నేచరే ఆ లోపల నుంచి వచ్చే దాంతో ఉంటాడు. కాబట్టి ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాడు. కాబట్టి ఏదో విధంగా అతను సంతోషంగా ఉంటాడు. అలా ఉండేవాడు అన్నట్టు. అనికేత, నివాసము లేనివాడు. నివాసం అంటే ఫలానా స్థిరత్వము, ఇదే నాది అనే భావన ఉండకపోవడం, అలాంటి స్థితిలో ఉండేవాడు. స్థిరమతి, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. చెంచల బుద్ధి కాకుండా ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అట్లా కాకుండా అతని బుద్ధి భగవదర్పణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆలోచన కూడా ఆ భగవతత్వానికి సంబంధించిన విషయాలే నడుస్తూ అట్లా స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. భక్తిమాన్, భక్తివంతుడు. అటు బుద్ధి స్థిరంగా ఉండాలి, ఇటు హృదయంలో భక్తి ఉండాలి. తర్వాత ప్రతి సిచ్యువేషన్ లో సంతోషంగా ఉండాలి. నిందాస్తుతి సమానంగా తీసుకోవాలి, మౌన భావం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అయినా ఈ కండిషన్స్ అన్ని మీట్ అయితే నరహ మే ప్రియ, అతను నాకు చాలా ఇష్టం. తర్వాత శాంతి పర్వంలో కూడా చెప్తాడు, ఏనకేన చిత్ ఆచ్ఛన్ను ఏనకేన చిదాశిత ఎత్ర క్వచన శాయీస్య తం దేవ బ్రాహ్మణం విదు. ఈ విధంగా ఈ లక్షణాలతో ఏది దొరికితే అది, ఏదున్నా పర్లేదు సంతోషంగా ఉండేవాడు అతనే బ్రాహ్మణుడు అంటారు. దేవతలు అతన్ని బ్రాహ్మణుడు అంటారు అని అంటారు. ఏదో పూజకు పోయినాడు, వీడు 10,000 వస్తాయనుకుంటే వాడు 3,000 ఇచ్చాడు. వీడు కథం తృప్తి అంతే ఎగిరిపోయింది. అది బ్రాహ్మణ ధర్మం కాదు. నిజమైన బ్రాహ్మణుడు ఏంది అంటే ఏదన్నా కానీ అక్కడ ఆ లోపల ఉన్న సంతోషాన్ని వదిలిపెట్టకుండా, ఏది ఇయ్యకున్నా పర్వాలేదు అనే భావనతో పోయినప్పుడు, ఇచ్చేటాళ్ళు ఎట్లయినా ఇస్తారు, ఎవడు ఇయ్యడు, ఇయ్యకున్నా కూడా అదే సంతోషాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఎక్కువ ఇయ్యగానే బాగా ఉప్పొంగి, తక్కువ ఇయ్యగానే నిరుత్సాహపడితే అది బ్రాహ్మణ ధర్మం కాదు అని అంటున్నాడు. బ్రాహ్మణుడు గొప్పవాడు ఎందుకు అంటే ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఇలాంటి స్థితిలో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా సమస్థితిలో ఉండి అతను మాత్రమే బ్రాహ్మణుడు. అతని జన్మ ఏదైనా కూడా ఈ లక్షణాలు కలిగిన వాడే బ్రాహ్మణుడు. ఒకసారి పంట బాగా సక్సెస్ వస్తుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది. రెండిట్లలో కూడా సమాన స్థాయి మెయింటైన్ చేసి, సరే ఈసారి ఫెయిల్ అయింది, కాలం మంచిగా లేదు, ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందా అని దాన్ని తట్టుకునేవాడు. అయ్యా ఎంత పని అయిపోయింది, దీని మీదనే మొత్తం పెట్టుకున్నా, జీవితం అంతా వ్యర్థమైంది, ఇక నా బతుకు అర్థం లేదు అని ఆత్మహత్యలు అయిపోతే అది వీక్ మైండ్ అంటారు. మరి నీ పరిస్థితులు అట్లా ఉంటే ఏం చేస్తావు అంటే, ఉంటాయి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఎవరికైనా కూడా వస్తాయి.
ఇలాంటి స్థితిలో కూడా సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మళ్ళీ పని చేసుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకంటే ఏది కూడా మన కంట్రోల్లో ఉండవు. అట్లాంటి స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు అని శాంతి పర్వంలో కూడా చెప్తున్నాడు. మహాభారతంలో అప్పుడే శాంతి వస్తుంది. అలాంటి భావనలు ఉన్నప్పుడు లాస్ట్కి ఏముంటది, ఏదో రకంగా బతుకుతాం, నడుస్తుంది. ఇప్పుడు ఒకటేలాగా ఉంటుందా అని అనుకొని ప్రతి సిచ్యువేషన్ తో సంతోషించేవాడు. అలాంటి వాడు మాత్రమే భగవంతునికి ఇష్టమైన వాడు అన్నట్టు. ఏతో ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ దాన మత్పరమ భక్తాస్తే అతీవ మే ప్రియా. అంటే ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇంతసేపు, ధర్మ్యామృతం, ధర్మసమ్మతమైన అమృతం ఇదంతా. ప్రతి వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళంటూ ఎవరు లేరు. ఎందుకంటే ఏమాత్రం బుద్ధి ఉన్నా వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది ధర్మ సమ్మతం. ఏ ఋషి అయినా ఎవరైనా ఇదే రకంగా చెప్తారు. కానీ ఉద్వేగం చెందించు, ఉద్వేగం చెందు, లేదా సంతృప్తి పడకు, ఇట్లాంటివి ఎవరు చెప్పరు. అది ధర్మసమ్మతం కాదు. కాబట్టి ఇంతసేపు చెప్పిన విషయాలన్నీ ధర్మసమ్మతమైన అమృతం లాంటివి. ఇది వచ్చింది అంటే, ఈ విషయాలు ఎప్పుడైతే మన లోపలికి డైజెస్ట్ అయ్యి మన వ్యక్తిత్వం ఆ రకంగా అయింది అంటే మనం దేవతల సమానం. కాబట్టి ఇది అమృతం లాంటిది. అంటే మనిషిలో ఉన్న ఆ మృత్యువు అనే భావాన్ని అమృతం ఏం చేస్తుంది, మృత్యువు కాకుండా చేస్తుంది. ఈ భావాలు ఎప్పుడైతే లోపలికి వచ్చినాయో, ఈ వాక్కు కూడా తిండి లాంటిది. అందుకే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి. సరస్వతి నదీ రూపం, జల రూపంలో పంటలను ఇస్తుంది. తర్వాత వాక్కు రూపంలో మనిషికి జ్ఞానం అనే పంటనిస్తుంది. ఇచ్చినప్పుడు అతను మృత్యువు నుండి దూరం అవుతాడు. అంతసేపు మృత్యువు, ఎప్పుడు చావు వస్తుంది, ఇదే భయంతో ఉండే వ్యక్తి ఈ వాక్కు అనే అన్నంతో లోపల కరెక్ట్ గా అరుగుతే అతను అన్ని భయాలకు దూరమై నభివేతి కదాచేనేతి అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఈ ధర్మసమ్మతమైన ఈ అమృతము, ఈ సముదాయం ఏదైతే ఉంటుందో, ఇంతవరకు అనేక విధాలుగా చెప్పాడు. యథోక్తం ఏ శ్రద్ధ దానా, ఈ విషయం అంతా శ్రద్ధావంతులై అంటే విశ్వాసంతో, భక్తితో పర్యుపాసతే, దీన్ని అభ్యసిస్తారు. ఉపాసతే, అన్నిటినీ దాన్ని స్వీకరించి నమ్మకంతో శ్రద్ధ పెట్టి పర్యుపాసతే అభ్యాసం చేస్తారు. తే మత్పరమాః భక్త, వాళ్ళు ఎవరైతే ఉంటారో నేనే పరంగా కలిగిన భక్తులు. ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంతా అందుకే యథోక్తం ఏ శ్రద్ధదాన, ఇంతసేపు చెప్పిన ధర్మ్యామృతం, ఈ ధర్మ సమ్మతమైన అమృతం, దాన్ని శ్రద్ధతో విశ్వాసంతో అభ్యసిస్తారో ఏ మత్పరమాః భక్త, వాళ్ళు నా యొక్క పరమ భక్తులు. మే అతీవ ప్రియ, అన్నిటికన్నా అతీవ అంటే ఎక్కువ ప్రియులు. మొత్తం చెప్పిందంతా ఫాలో అయిన వాళ్ళు, కరెక్ట్ గా అర్థం చేసుకోండి. అన్ని విషయాలను స్వీకరించి శ్రద్ధతో నేనే పరమం, నేనే ఫైనల్ డెస్టినేషన్ అనే భావనతో తను చేరాలనే తొందర అంటే చేరాలనే భావనతో దీన్ని అభ్యసిస్తారు. వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, అందరికన్నా ఎక్కువ ఇష్టమైన వాళ్ళు అని చెప్తున్నాడు. అంటే ఆ చెప్పిన దానికి ఆన్సర్ ఒక రకంగా ఎట్లా చెప్పాడు అంటే, రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం నిరాకార బ్రహ్మ, నిరుపాధికమైన బ్రహ్మను ఉపాసించడం. అట్లా చేసేవాళ్ళు నన్నే పొందుతారు అంటే నా సమానం. కానీ అది చాలా దుఃఖంతో కూడి ఉన్నది, అందరితో సాధ్యం కాదు. అది చేయడం చాలా కష్టం. దేహాభిమానం ఉంటది కాబట్టి అది చాలా కష్టము, గొప్పదే కానీ కష్టము అని చెప్పి
ఇక రెండవ దానికి ఏదైతే చెప్తున్నాడో దానికి చాలా డీటెయిల్స్ ఇచ్చాడు అన్నట్టు. అంటే ప్రతి ఇంద్రియాన్ని, ప్రతి దేహాభిమానం ఉన్నా కూడా చేసే ప్రతి పని ఈ విధంగా ఉంటారు, ఒకదానికంటే ఒకటి చెప్పుకుంటూ దాంట్లో సుపీరియర్ లక్షణం ఏంటి, కర్మఫల త్యాగం, ఈ లక్షణాలతో ఉంటారు వాళ్ళు నాకు చాలా ఇష్టలు. ఒకటేమో అది నేనే, రెండవది నాకు ఇష్టమైనవి. ఇప్పుడు నిరాకార బ్రహ్మను ఉపాసించిన వాళ్ళు నిరాకార బ్రహ్మనే అవుతారు, కాబట్టి అతను నా రూపమే అవుతాడు. రెండవది నాకు ఇష్టమైనది, అంటే నన్ను పొందడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రతి విషయం కూడా వాళ్ళు శ్రద్ధతో వాళ్ళన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ నిరంతరం ప్రతి ఇంద్రియం నా వైపే చూస్తూ, ఇవన్నీ ప్రతి భక్తి యొక్క లక్షణాలు అన్నట్టు. ఇప్పుడు మనం భక్తి, అందుకే దీన్ని భక్తి యోగం అని పేరు పెట్టారు. భక్తి అంటే అర్థం ఏంటి, మనం ఏమనుకుంటాం, గుడికి పోయి రాగానే భక్తి, ఏదో పని చేయంగానే భక్తి, తిరుపతికి పోయి రాగానే భక్తి, ఇంకెక్కడికో పోయి రాగానే భక్తి అంటాం. భక్తి అనేది చాలా బ్రాడర్ మీనింగ్ చెప్పాడు దీంట్లో. ఈ కేటగిరీ చాలా సింపుల్, రెండుగా విభజించారు. ఒకటి నిరాకార బ్రహ్మోపాసన, నిరుపాధికం, నిర్గుణం, అది ఉపాసించడం చాలా కష్టం, కేటగిరీ 1. ఇక కేటగిరీ 2 సోపాధికం, ఉపాధిని ఆశ్రయించి ఉపాసించడం. ఇది అందరూ ఇది కామన్ గా చేసేది, ఎందుకంటే దేహాభిమానం ఉంటది కాబట్టి, మనస్సుతో మనం కూడి ఉంటాం కాబట్టి అదే అందరూ చేయవలసింది. అయితే ఆ చేసే వాళ్ళల్లో అనేక క్వాలిటీస్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. భగవంతుడు ఇచ్చిన ప్రతి అవయవం, ఇంద్రియం, టూల్, అన్ని టూల్స్, ఇవన్నీ టూల్సే. ఈ మనస్సు అనేది ఒక టూల్, ఇంద్రియాలు ఒక టూల్. ఈ ప్రతి కరణాన్ని యూజ్ చేసుకొని మనం భగవంతుడి వైపు ఎప్పుడైతే ఆ ప్రతి టూల్, కరణం అతని వైపు చూస్తుందో అది భక్తి. అంటే ప్రతిదాని భక్తి, హృదయంలో భక్తి, బుద్ధికి భక్తి, కాళ్లకు, చేతులకు, అన్నిటికీ భక్తి. భక్తి అంటే దాని దృష్టి, దాని ఆకర్షణ భగవతత్వం వైపు ఎప్పుడైతే ఉంటుందో, చేతులు కూడా భగవంతునికి సంబంధించిన పనులు చేయాలి అని, హృదయం భగవంతుడినే ఆరాధించాలని, బుద్ధి భగవతత్వానికి సంబంధించిన ఆలోచనలు చేయాలని, మనస్సులో అవ్య ఆలోచనలు, అనాలిసిస్, తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ అయినా పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ ఉంటే అవి ఇట్లా పట్టించుకోం. కాబట్టి ఈ చేసే ప్రతి పని కూడా భక్తి అని, భక్తి యొక్క నిర్వచనం చాలా బ్రాడ్ గా చెప్పాడు. ఒకటేమో, అందుకే పరమా భక్తి జ్ఞానం అంటారు. పరమ భక్తి ఏదైతే ఉంటుందో అది జ్ఞానమే. ఒకటి పరిపూర్ణంగా సమాధి స్థితిలో ఉండడం నిరంతరంగా, అది మొదలు చెప్పి నిరాకార పరబ్రహ్మ. రెండవది ఇక దాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం, దానికి చేరుకోవడానికి చేసే ప్రతి కర్మ అంతా కూడా భక్తి. అందుకే భక్తి, జ్ఞానం రెండే హై లెవెల్ డెఫినేషన్స్. భక్తి ఒకటి, జ్ఞానం ఒకటి. జ్ఞానం అంటే ఆ స్థితిలో పరిపూర్ణంగా పరాజ్ఞానం ఉండడం. ఇక దానికోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా అపరాజ్ఞానం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని ఆ ప్రయత్నాలు ప్రతిది కూడా అది భక్తి. ఈ భక్తి పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు అది జ్ఞానం అవుతుంది. అంటే ఒకటి చూడండి, మంచిగా ఆలోచించుకోండి. ఫలానా ప్లేస్ కు వెళ్ళాలి, ఏదో కాశీ అనుకుందాం, కాశీకి వెళ్ళాలి, ఇది నిరాకార పరబ్రహ్మ స్థితి. అక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలంటే మనం అక్కడ లేము, ఇక్కడ ఉన్నాం. ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం 7 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పడుతుంది. ఈ చేసే ప్రయాణం అనే ప్రాసెస్ లో ప్రతి ఇంద్రియం అంతా కాశీ గురించి ఆలోచిస్తూ, అదే పనులు చేస్తూ, అదే లక్షణాలతో మనం ముందరికి పోయినప్పుడు ఇది భక్తి. ఈ స్టేట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆ చేసే ప్రయాణం కూడా చాలా ఆ కాశీలో ఉన్నట్టే. అక్కడ
కాశీలో చేరుకుంటేనే ఆనందం కాదు, ఆ కాశీకి పోయే మొత్తం ప్రయాణం అంతా కూడా, అంటే జీవిత ప్రయాణం మొత్తం అన్ని ఇంద్రియాలు అన్ని లక్షణాలు పరిపూర్ణంగా మనం చేసేది కరెక్ట్ గా చేసుకుంటూ పోతే ప్రయాణం కూడా ఎంజాయ్మెంట్. అందుకే భక్తి ఫలం ఏదైతే ఉంటుందో భక్తి ఒక ఫలము అని అంటారు. నారద భక్తి సూత్రాలు దీనికి చాలా మంచి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ భక్తే ఒక ఫలము, అంటే చేసే ప్రయాణమే టోటల్ ప్రాసెసే అతనికి ఫలం. జ్ఞానం ఫలం, ఈ భక్తి కూడా ఫలమే. కాబట్టి ప్రతి వాడు ఎల్లప్పుడూ అదే స్థితిలో సంతోషంగా ఉంటూ ఆ చేసే ప్రతి దానికి ఆనందంగా వండుకుంటూ ముందరికి పోవాలి. చదవడం ఇష్టపడుతున్నప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ కాదు, ఈ చదివే ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైతే చదివే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారో ఎవరైనా వ్యక్తి అద్భుతంగా సక్సెస్ సాధిస్తాడు. చదవడం ఎగ్జామ్ రాయడానికి కాదు, చదవడం కోసం. విద్య ఎందుకు మనం ఉపాసిస్తామంటే విద్య కోసం. ఆ చేసే పని కోసమే చేస్తాం, ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాం. ప్రాసెస్ ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతామో అదే భక్తి. కాబట్టి ఒకటి జ్ఞానము, జ్ఞాని అంటే అచీవ్ చేసిన వాడు, ఆ స్థితిలో నిరంతరంగా ఉన్నవాడు. అది ఎవరికి పూర్తిగా పరిపూర్ణంగా సాధ్యం కాదు. అందుకే రామకృష్ణ పరమహంస కూడా నిరాకార పరబ్రహ్మ స్థితిలో ఉండి మళ్ళీ వెనుకకు వచ్చి భక్తినే ఉపాసించాడు. భక్తునిగానే అతను మెలిగాడు. కారణం ఏంటంటే ఇదే, అందరూ ఆ స్థితిలో ఎల్లప్పుడూ ఎవడు ఉండలేడు. కాబట్టి మళ్ళీ వెనుకకు వచ్చి తన ఇంద్రియాలు ప్రతి కర్మ కూడా అటువైపే చూసినప్పుడు అది ప్రతి వాణి జీవితం అప్పుడు సంపూర్ణమవుతుంది. ఒకటి శుక్రవారం భక్తికి స్పెషల్, గురువారం జ్ఞానానికి స్పెషల్. శుక్రుడు భక్తి ప్రధానం అన్నట్టు, అంటే చేసే ప్రతి పని అటువైపు చూడాలన్నట్టు, భగవతత్వం వైపు చూడాలి. ఏ పనైనా వేసుకోండి, మీ సొంత పనులైనా పర్లేదు, అన్ని పనులు కూడా ఏకాగ్రతతో భగవంతుడికి ఫలం అపేక్షించకుండా చేసుకుంటూ చేసినప్పుడు లోకం అద్భుతంగా ఉంటది. ఇవాళ ఇది మెసేజ్. శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.